ఈ రోజైతే నేను ఒక పార్క్ దగ్గరికి అయితే వచ్చాను. ఇది అహ్మదీ అనే ప్లేస్లో అయితే ఉంది. ఇదైతే లోపలైతే ఇలా ఉంది మొత్తం. ఇక్కడే స్టేడియం కూడా ఉంది. ఫుట్బాల్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎక్కువగా స్టేడియాలు. ఇక్కడికి మా పాప వాళ్ళ పిల్లల్ని తీసుకుని వస్తాను. ఇవైతే మన ఇంటిగా చూస్తాం కదా, అటువంటి కోళ్ళు ఇవి. చిన్నగా పొట్టు పొట్టుగా ఉన్నాయి, మామూలు కోళ్ళు ఇవి. ఇదైతే పార్క్ లోపల మొత్తం అంతా మనకి ఇండియాలో చెట్లతో ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి మొత్తం అంతానే. నేను ఇక్కడే చూశాను ఎక్కువగా బాగా చెట్లు పచ్చదనాన్ని, వాటర్ ఫాల్ అన్న టైప్లో ఇదైతే బాగా పెట్టారు. బాగుంది. మీరు కూడా చూడండి, ఇది చూస్తున్నారు కదా. ఇది అహ్మదీ అనే ప్లేస్లో అయితే ఉంది. ఈ అహ్మదీ అనే ప్లేసు ఎక్కువగా గ్యాస్ ఉన్నది కదా, ఇక్కడ గ్యాస్ తీస్తున్నారు కదా, ఎక్కువగా వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇది గ్యాస్ కంపెనీలు ఉన్నాయి కదా ఎక్కువగా. అది ఈ పక్షులు చూసారా, ఇవి అయితే అరుదుగా దొరుకుతాయి. ఇవి అరుదుగా చూస్తాము. ఇవి కూడా మనకి మన ఇండియాలో అంతరించిపోయే జాతిలో ఇది ఒకటి కూడా ఉంది. ఉండేది కొంచెమైనా పిట్ట, దాని తోక అయితే చాలా అంటే చాలా పెద్దది. ఇవే 3 కలర్లు ఉన్నాయి వీటిలోని. ఇది పసుపు కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి, పక్కన నడుస్తుంది కదా అదొకటి, బ్లాక్ కలర్ ఒకటి. 3 కలర్లు అయితే ఇది ఉన్నది పక్షి. చూడటానికి అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది. చూసారు, మీరు ఎప్పుడన్నా చూసి ఉంటే కానీ కామెంట్ చేయండి. ఇవి పెద్ద పెద్ద కోళ్ళు అంటారు కదా, దీని పేరైతే నాకు ఐడియా లేదు. కానీ తెలుసు, కానీ ఐడియా లేదు నాకు. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. చూసారు ఎంత ఉన్నాయో ఒక్కొక్కటినే. ఒక్కొక్కటి నా అంత హైట్ ఉంది ఇది చూడటానికి. ఇవైతే హంసలు. ఇవి హంసలు, దీని పక్కనే ఉన్నాయి బాతులు కూడా. అయితే నేను తీయలేదు వీడియో, ఎందుకంటే అవి ఎప్పుడే అంటే చూసియే కదా. ఇవైతే ఇక్కడ హంసలు కూడా ఇలా కొయిటి పిల్లలు వాళ్ళు దీంట్లో మేత అయితే తీసుకుని తెస్తున్నారు. జింకలకి, గొర్రెలకి చాలా మేతలకి తెస్తున్నారు. దీంట్లో ఇది ఒక్కటే ఉంది పెద్దది జింక. ఇది ఒక్కటే, కనమాయన్ని చిన్నవే చూసారు కదా. పక్కనే పుట్టు మేకలు కట్ట ఉన్నాయి. మన ఇంటి దగ్గర అయితే కొంచెం మేకలు అంటారు కదా, అదే టైప్లో పక్కన కూడా ఉన్నాయి. జింక చూసారా, దాని కొమ్ములు ఎంత ఉన్నాయో ఒక్కొక్కటి చూస్తుంటేనే. నేనైతే వెళ్ళాను, నాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ కోయిటీలు. వాళ్ళనైతే వీడియో తీయలేదు. ఇవైతే కొంచెం మేకలు అంటారు మా ఏరియాలో అయితే. అంటే పొట్టు మేకలు మాట, పొట్టుగా ఉంటాయి, చాలా అంటే చాలా పొట్టుగా ఉంటాయి అవి. చూసారా ఎలాగా, అంటే కోయిట్ పిల్లలు చాలామంది దాంట్లో మేత అన్నవి తీసుకుని తెస్తున్నారు. మేత తీసుకుని తెచ్చి వేస్తున్నారు. అందుకనే మనిషి వెళ్ళినప్పటికైతే వచ్చేస్తాను నేను మీదకి. దీంట్లోనూ కూడా ఇది ఒకటే. అలాగే పక్కన నెమలీలు, అలాగే పావురాలు కూడా చాలా ఉన్నాయి. నేను ఇక్కడే చూసాను వైట్ నెమలిని. చూస్తే ఎప్పుడన్నా బ్లూ టైప్ మనం చూసుంటాం, కానీ నేను ఇక్కడే చూసాను వైట్ది. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. ఇవైతే ఆడవి అనుకుంటున్నాను. ఇవి తోకలు లేవు కదా, అవి అయితే ఆడవి అనుకుంటున్నాను. నాకైతే మరి అంతగా తెలీదు ఈ నెమల కోసం. చాలా అంటే చాలా ఉన్నాయి దీంట్లోని. ఇదే వైట్ నెమలి. చూడగానే అంటే చాలా నచ్చింది నాకు చూడడానికి కూడా. సరే ఎలా ఉందో, నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూస్తా. ఇండియాలో ఉన్నప్పుడు ఇవి చూడలేదు, వైట్ది అయితే చూడలేదు. వేరే కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ అయితే చూసాను. ఇవి రెండుని చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు ఎప్పుడన్నా ఇక్కడ చూసుంటే కనుక నాకు కామెంట్ చేయండి. అలాగే ఇండియాలోని కూడా ఎన్ని రకాలు చూసారో నెమలిని నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా అది అలా చూస్తుందో. ఇందాక చూపించాను కదా ఎల్లో కలర్,
ఇది రెడ్ కలర్ అన్నమాట. దీని తోక చూసారా? ఆ పిట్ట కంటే ఎంత లాంగ్ ఉందో.